ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతుంది. ప్రతిరోజు చేరికలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది. తాజాగా ఇవాళ కౌన్సిలర్ల కలాల శ్రీనివాస్, సైఫుద్దీన్, అబ్దుల్లా ఖాన్ ఆధ్వర్యంలో గాంధీనగర్, భుక్తాపూర్ నుండి పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కంది శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అందుకే గరీబోళ్ల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్, ప్రతి సంవత్సరం పేదలకు 3500 ఇండ్లు కట్టిస్తుందన్నారు. గత ప్రభుత్వం వందలాది ఎకరాలున్న వారికి కూడా రైతు బంధు ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ సర్కార్ అలా కాదని పేదల కోసం పనిచేస్తుందన్నారు. ఎన్నికలు ఏవొచ్చినా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించామన్నారు. దాదాపు 77,000 పైచీలకు ఓట్లు సాధించామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు వచ్చాయన్నారు. అందరం కష్టపడి పనిచేసి గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే మన ముందున్న లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్ బండారు సతీష్ రామ్ కుమార్, ఇమ్రాన్, నాయకులు ఎంఏ షకీల్, ఎంఏ ఖయూమ్, శ్రీరామ్, అమ్జద్ ఖాన్, సయీద్ ఖాన్, సయ్యద్ అంజా, షేక్ అహ్మద్, అస్బద్ ఖాన్, చోటు, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. 2009 से 2009, 2012, 2014, 2018 और 2023 ये 5 इलेक्शन में हाईएस्ट वोट 50,000 वोट कांग्रेस पार्टी को मिले. अब सबको मालूम है, నేను ఇలా పనిచేసిన మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా ఓడిపోయినా అని నేను ఇంట్లో పడుకునేటువంటి మనిషిని కాదు. అందరూ కూడా నన్ను దుష్ప్రచారం చేసి ఇంతకుముందు ఏమని కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిన అమెరికా పోతాడు, ओडिपोइना अमेरिका बोलते कंदी श्रीनिवास रेड्डी जीतते भी अमेरिका जाते, हारने से भी अमेरिका जाते बोल के कई लोग अफवाह चलाए मुझे मेरे ऊपर. मगर आपको मालूम है, हारने के बाद दूसरा दिन भी मैं जनता के साथ दिए थी. कई समस्या थी, ప్రజలతోనే ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం. ఓడిపోయినా కూడా ప్రజలకే సేవ చేయాలి, ఆదిలాబాద్ ప్రజలకే సేవ చేయాలి. మీలాంటి యూత్ పిల్లలకి జాబులు దొరకాలా, आदिलाबाद में फैक्ट्री रावाला, मन अंदर आदिलाबाद में डेवलपमेंट చేసుకుని अपना आदिलाबाद ये हमारा अमेरिका और अब्बा का है. आदिलाबाद जनता का, हमारा जनता का है आदिलाबाद. ये आदिलाबाद को सब तरह हम तरक्की करने के लिए पिछड़े हुए लोगों को, दलित पिछड़े हुए लोगों को, माइनॉरिटियों को, बीसीओ को, महिलाओं को अपना अपना घर बनाने के लिए कांग्रेस पार्टी सत्ता में रहे. ये 4 साल 4.5 साल गरीब के साथ रहेंगे, गरीब के साथ देंगे, ये कांग्रेस पार्टी का वादा है. और राहुल गांधी साहब को प्रधानमंत्री बनने के लिए